మన సభ్యులందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆదేవ్ వర్మ. దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల ప్రధాన డిమాండ్లు అయిన ఈపీఎస్ మినిమం పెన్షన్ 7,500 రూపాయలు ప్లస్ డిఏ విత్ మెడికల్ ఫెసిలిటీస్ కల్పించాలని గత 10 ఏళ్ల నుండి వివిధ రకాల ఆందోళనలు, పోరాటాలు చేస్తూనే ఉన్నారు. అయినా ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏ విధమైన పరిష్కార నిర్ణయం ఇప్పటివరకు ప్రకటించకపోవడంతో ఈ కేంద్ర ప్రభుత్వ అలసత్వానికి వ్యతిరేకంగా ఎన్ఈసీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ఈపీఎస్ 95 పెన్షన్లు అందరితో ఆగస్టు 4, 5 తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహాధర్నా చేపట్టడం జరిగింది. ఢిల్లీ జంతర్ మంతర్లో ఈపీఎస్ పెన్షన్లతో దద్దరిల్లిపోయింది. तब आकर मैंने सपोर्ट किया है. मेरी तरफ से आपकी जो मांग है वो मांग संसद में पहली बार उठने वाला मैं संसद हूं. संसद ने किसी ने ये मांग रखी होगी तो पहली बार मैंने रखी. बाद में कई सारे सांसदों ने संसद ने ये बात रखी. सभी जनप्रतिनिधि देश भर से सुन के आते का संकल्प है. निश्चित रूप से सरकार न मजदूर की है, न किसान की है, न जवान की है. हर पे हमला करने का काम किया है इन्होंने. वायदा हर वर्ग से किया, काम उसने उल्टा किया. जवान को अग्निवीर बनाया. तो इन्होंने डिमांड रखी. कल आप एक काम कीजिए, हमारे लिए आंदोलन छेड़िए पार्लियामेंट के गेट के अंदर सीढ़ी पे, और वो आंदोलन हम जरूर कल करेंगे. आप चिंता मत कीजिए और एक बार फिर सरकार को बताएंगे कि भैया ये सरकार को पैसे देना जरूरी है. अभी देखो तुम्हारा जितने तालियां बजा रहे जोरों में उतने एक सांसद. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన దేశవ్యాప్త ఈపీఎస్ 95 పెన్షనర్ల మహాధర్నాకు కార్యక్రమానికి మద్దతుగా వివిధ పార్టీలకు సంబంధించిన సుమారు 26 మంది పార్లమెంట్ సభ్యులు జంతర్ మంతర్ వేదిక వద్దకు వచ్చి ఈపీఎస్ పెన్షన్ల న్యాయమైన డిమాండ్లకు మద్దతు ప్రకటించారు. జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు హాజరైన వివిధ పార్టీల పార్లమెంట్ మెంబర్లు సభలో ప్రసంగిస్తూ ఇప్పటివరకు మేము పార్లమెంటు మెంబర్లుగా పార్లమెంట్ లోపలే ఈపీఎస్ 95 పెన్షన్ మినిమం పెన్షన్ పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని పార్లమెంట్లో డిమాండ్ చేస్తూ వస్తున్నాం. కానీ ఇప్పుడు దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ల కోసం పార్లమెంటు లోపల కాకుండా పార్లమెంటు గేటు ముందు కూడా నిరసన ప్రదర్శన చేపడతామని ప్రసంగించారు. ఎన్ఈసీ అధ్యక్షులు కమాండర్ అశోక్ రావత్ గారు జంతర్ మంతర్ వద్దకు వచ్చి మద్దతు ప్రకటించిన 26 మంది పార్లమెంట్ మెంబర్లందరికీ ఎన్ఈసీ మెమరాండంలు ఇచ్చి ఎన్ఏసీకి మద్దతు ప్రకటించినందుకు పార్లమెంట్ మెంబర్లందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే ఎన్ఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి ఏ విధమైన ప్రతిస్పందన ఏమీ రాలేదని, మా డిమాండ్లు మినిమం పెన్షన్ 7,500 ప్లస్ డిఏ చెల్లించే వరకు మా పోరాటం కేంద్ర ప్రభుత్వంతో ఆగదని, ఇంకా ఉధృతం అవుతుందని, ఇప్పుడు ఢిల్లీతో పాటు రాష్ట్రాల వారీగా, జిల్లాల వారీగా, పట్టణాల వారీగా ఉన్న అన్ని పీఎఫ్ కార్యాలయాల ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, రాస్తారోకోలు చేస్తామని ఎన్ఈసీ అధ్యక్షులు అశోక్ రావత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. पेन्शन आमच्या हक्काचं नाही, कुणाच्या बापाचं पेन्शन आमच्या हक्काचं नाही, कुणाच्या बापाचं पेन्शन आमच्या हक्काचं नाही, कुणाच्या बापाचं चाहिए, मिलनी चाहिए. ईपीएस दो चाहिए, मिलनी चाहिए. ईपीएस दो बापाचं पेन्शन आमच्या हक्काचं चाहिए, मिलनी चाहिए. बापाचं पेन्शन आमच्या हक्काचं
हक्काचं नाही कुणाच्या बापाचं शिंदेसरांच्या हक्काचं नाही कुणाच्या बापाचं పార్లమెంట్ మెంబర్లు జంతర్ మంతర్ వద్ద ప్రకటించిన విధంగానే ప్రప్రథమంగా దేశంలోనే మొదటిసారిగా ఈపీఎస్ అనేటువంటి పెన్షన్ల ఇష్యూస్పై మద్దతుగా పార్లమెంట్ గేటు ముందు ఆగస్టు 5వ తేదీన ఉదయం పార్లమెంటు జరిగే సమయంలో పార్లమెంట్ ఆవరణలోనే 26 మంది వివిధ పార్టీల పార్లమెంట్ సభ్యులు ఈపీఎస్ అనేటువంటి పెన్షన్ ఒక హక్కని, అది ఏమీ భిక్ష కాదని, ఈపీఎస్ మినిమం పెన్షన్ వెంటనే కేంద్రం పెంచాలని, వీ వాంట్ జస్టిస్ అని స్లోగన్స్తో ఈపీఎస్ అనేటువంటి పెన్షన్ల మద్దతుగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ పార్లమెంట్ ప్రవేశ ద్వారం వద్ద నిరసన తెలియజేశారు. ఈ బీజేపీ ప్రభుత్వం వెంటనే దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పార్లమెంట్ సమావేశాల లోపల కూడా ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ వెంటనే పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని ప్రకటించారు. ఎన్ఈసీ ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్ల మహాధర్నా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆగస్టు 4, 5వ తేదీల్లో విజయవంతంగా జయప్రదం జరిగింది. ये तो आपने मुंह से कह दिया, मुंह से तो हम कुछ भी कह देंगे. सम्मान में पेंशनर्स के सम्मान में आप कहना है एनएसी मैदान में पेंशनर्स के सम्मान में, पेंशनर्स के सम्मान में, पेंशनर्स के सम्मान में. ఢిల్లీలో జరుగుతున్న ఈ ఈపీఎస్ 95 పెన్షనర్ల మహాధర్నాను చూసైనా కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి ఈపీఎస్ 95 పెన్షన్ల డిమాండ్లను త్వరలో పరిష్కరిస్తారని ఆశిస్తున్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఈ దేశవ్యాప్త ఈపీఎస్ పెన్షన్లు చేస్తున్న ఈ ఆందోళన కార్యక్రమాలైనా చూసి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా 78 లక్షల ఈపీఎస్ పెన్షన్ల సమస్యలు పరిష్కరిస్తారేమో అని ఆశిద్దాం. లెట్ us hope for the best. మరి యొక్క కొత్త సమాచార వీడియోతో మీ ముందుకు వస్తాను.